సీఎంతో గల్లా భేటీ, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, అదాని ఏరోస్పేస్ పార్క్, డేటా సెంటర్ పైన చర్చలు. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, సీఎంఓలోకి మరో ఇద్దరు. ఫైనాన్స్ కార్పొరేషన్ కు సబర్వాల్, అదనపు పోస్టులు రిలీవ్. ప్రజల రుణం తీర్చుకుంటాం, కార్యకర్తలను గౌరవించుకుంటాం. ఇందిరమ్మ కమిటీలు వేయాలని పీసీసీ మీటింగ్లో నిర్ణయం. అవినీతిని మేడిగడ్డకే పరిమితం చేసే ప్లాన్ అన్న లక్ష్మణ్, తక్కువ టైంలోనే వ్యతిరేకత మొదలైందన్న సంజయ్. ఓడిపోతాం అనుకోలేదు, తప్పులు దిద్దుకుంటే గెలిచేవాళ్లం. ఈసారి అభ్యర్థులపై ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్న కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు, ఆమె స్ఫూర్తితోనే పాలన జరుగుతుందన్న మంత్రి సీతక్క. జగన్ను కలిసిన షర్మిల, కొడుకు పెళ్లికి ఆహ్వానం. రేపు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. గతంలో జరిగింది దేశాభివృద్ధి కాదు, పార్టీల అభివృద్ధే. మేమొచ్చాక సరిహద్దుల రక్షణ పెంచామన్న పీఎం మోదీ. డీటెయిల్స్ చూద్దాం. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో 3 తీర్మానాలను ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలన్నారు సీఎం. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు మంత్రులు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 తీర్మానాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇటు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానమిచ్చారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలన్నారు. 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామ కమిటీలు నియమించనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు 10 ఏళ్లుగా కష్టపడ్డారన్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ. బోగస్ ఓట్లపై నేతలు దృష్టి పెట్టాలన్నారు. పార్టీలో మరింత టీం వర్క్ అవసరమన్నారు దీపాదాస్ మున్షీ. 6 గ్యారంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. అనేక కష్ట నష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వారి కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో చర్చించామన్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ మల్లు రవి. 30 రోజుల పనిపై బీఆర్ఎస్ బుక్ విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 20వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంటు వైజ్గా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్గా మీటింగులు పెట్టి అభివృద్ధి సంక్షేమం మీద రివ్యూ చేయటమే కాకుండా ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పరిస్థితుల్ని గమనించి
వారు ఏ రకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తారనే కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పారు. ఇంకొకటి, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ 30 రోజుల ఈ నెల రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటినీ కూడా అభినందించడం జరిగింది. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్లుందని, అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని విమర్శించారు సీఎం. అప్పుడు స్వయంగా తానే సీబీఐ ఎంక్వైరీ కోరినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడిషియల్ విచారణ చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసే కాళేశ్వరాన్ని దోచుకున్నారని, ఇటు పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారన్నారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినాలో జరిగే ఏఐసీసీ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలను కలవనున్నారు రేవంత్. సెక్రటేరియట్లో సీఎంతో గల్లా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులపై చర్చించారు. ఇటు అదానీ గ్రూప్ సభ్యులు కూడా సీఎంతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హస్తినలో జరిగే ఏఐసీసీ సమావేశానికి హాజరవుతారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ 2వ విడత పాదయాత్రపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తారు సీఎం రేవంత్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇదే టూర్లో సీఎం రేవంత్ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం మాట్లాడుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో అమర్ రాజా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఎండీ గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టును అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. 9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొస్తోంది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో గల్లా జయదేవ్ చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర్ రాజా కీలక భాగస్వామి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ తో అదానీ గ్రూప్ సభ్యులు భేటీ అయ్యారు. గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్ వంశీలు రేవంత్ ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ తో డిస్కస్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు అదానీ గ్రూప్ సభ్యులు. తెలంగాణ రాష్ట్రానికి అదానీ గ్రూప్ నుండి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్లో ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి స్కీమ్ అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం లాంటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. మహాలక్ష్మి స్కీమ్ ను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది, అధికారులను భట్టి అభినందించారు. ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సిసిఎస్ తో పాటు ఇతర సెటిల్మెంట్స్ పై సమీక్ష చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం గంగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనుల్ని అధికారులతో పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. 7,500 ఖర్చైన 7 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, వచ్చే సీజన్ వరకు రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పారు. పనుల్ని తొందరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఫినాన్స్ కమిషన్ మెంబర్గా స్మితా సబర్వాల్ను, ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది. మొత్తం 26 మంది ఐఏఎస్లను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో అధికారుల బదిలీ జరగడం ఇదే తొలిసారి. 5 జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసింది ప్రభుత్వం. స్మితా సబర్వాల్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. మిషన్ భగీరథ సహా సీఎంఓ పోస్టుల నుంచి ఆమెను ట్రాన్స్ఫర్ చేసింది సర్కార్. కృష్ణ భాస్కర్ ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా, భారతి హోలికేరి పురావస్తు శాఖ డైరెక్టర్,
మహేష్ దత్ ఎక్కా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. అలాగే సంగీత సత్యనారాయణ సీఎంఓ జాయింట్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అహ్మద్ నజీద్ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, చిట్టెం లక్ష్మి పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్, కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ కార్యదర్శిగా, బుద్ధ ప్రకాష్ పీసీబీ సభ్య కార్యదర్శి, ఏఎం కానం మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శి, ఆర్వి కర్ణన్ టీఎస్ఎంఎస్ ఐడిసిఎండి, బుర్రా వెంకటేశం బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలిచ్చింది ప్రభుత్వం. ఎం రఘునందన్ రావు జీఏడీ కార్యదర్శి, సందీప్ సుల్తానియా పంచాయతీరాజ్ ఆర్డీ కార్యదర్శి, ఎం ప్రశాంతి ఆయుష్ డైరెక్టర్, వేముల శ్రీనివాస్ సీఎం ఓఎస్డీగా బదిలీ అయ్యారు. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా కె శశాంక, నల్గొండ కలెక్టర్ గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బిఎం సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్, వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్లు బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతికుమారి. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వివి శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఇటు కోఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, విమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సిహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లు, మల్టీజోన్ 7 డీసీపీగా జోయల్ డేవిస్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకి ధరావత్ కు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిల, రామగుండం సిపిగా ఎల్ఎస్ చౌహాన్, మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ, ఖమ్మం సిపిగా సునీల్ దత్, సిఐడి ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీగా గౌషా ఆలం, మాదాపూర్ సిడిపిగా వినీత్, ములుగు ఎస్పీగా సెబ్రీష్, మేడ్చల్ డీసీపీగా నితికా పంత్, సిద్దిపేట ఎస్పీగా బి అనురాధ, ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. దానిలో భాగంగానే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. కొన్ని లోటుపాట్లు సరిదిద్దుకుంటే బీఆర్ఎస్ఏ గెలిచేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని 420 హామీలని, వాటిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ 420 పేరుతో బుక్లెట్ రిలీజ్ చేశారు కేటీఆర్. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు కేటీఆర్. తమ ఎమ్మెల్యేలు ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారు కానీ బీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకోలేదన్నారు కేటీఆర్. కొన్ని లోటుపాట్లు సర్దుకుంటే బీఆర్ఎస్ఏ గెలిచేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మంది ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన అయ్యో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము, మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీదనో కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు, కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము. ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం, మా మీద జరిగిన విష ప్రచారం, ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం కోసం కేబినెట్ తీర్మానం చేసిన సిఫారసును గవర్నర్ రిజెక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. డిసెంబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ నెల 5న విచారణకు వస్తుంది. గవర్నర్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసింది బీఆర్ఎస్. కేవలం ఎన్నికల్లో గెలవటం కోసమే హామీలిచ్చి ఇంకా ఇవ్వకపోవడంతో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేసేలా బుక్లెట్ ను తయారు చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 హామీలు కాదని 420 హామీలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు. ఎన్ని హామీలు ఇచ్చారు? వాళ్ళు యూత్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్ లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్ లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ లో తెలంగాణ గొంతుక వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీని గెలిపించాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించారు ఎంపీ లక్ష్మణ్. ఇటు అయోధ్య రామాలయం కోసం తయారు చేసిన విగ్రహాలను, ద్వారాలను పరిశీలించిన బండి సంజయ్ తెలంగాణలో వాటిని తయారు చేయడం అదృష్టమన్నారు. అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎంపీ లక్ష్మణ్. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ ఆ విషయంపై మాట్లాడటం లేదన్నారు ఎంపీ. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం. ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం. స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఓవైసీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఎవరు రెచ్చిపోరన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ముస్లిం లోకం కూడా అన్ని గమనిస్తుందన్నారు. అయోధ్య రామ మందిరానికి తెలంగాణ నుండి ద్వారాలు, విగ్రహాలు తయారు చేసే అవకాశం రావడం ఎంతో పుణ్యమన్నారు. అంతకుముందు బోయిన్పల్లి అనురాధ టింబర్ డిపోలో తయారు చేసిన విగ్రహాలను పరిశీలించారు. బీఆర్ఎస్ ను పూర్తిగా బొందపెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ముస్లిం మతస్థులు గాని బొట్టు పెట్టుకొని స్వాగతిస్తున్న విషయాన్ని ఓవైసీ గుర్తించాలి. కాబట్టి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి భారతీయులు సిద్ధంగా లేరు. ఎంఏ పార్టీ మాటలు వినడానికి ముస్లిం సమాజం కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకోద్దని చెప్పి నేను అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ఈ అహంకారం కన్న కవరం తలకాకెక్కి తీసి బొందబెట్టిన వాళ్ళని. ఈ నెలలో రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బిఎల్ వర్మ, మహేంద్రనాథ్ పాండే ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను కలిశారు షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రావాల్సిందిగా పత్రిక అందజేశారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో షర్మిల ఫ్యామిలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఇక అటు నుంచే నేరుగా ఢిల్లీ వెళ్లి రేపు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు షర్మిల. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో మొదట గన్నవరం చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియాతో కలిసి జగన్ నివాసానికి వెళ్లారు షర్మిల. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా జగన్ తో పాటు వదిన భారతికి షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు. జగన్ ను కలిసే ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు షర్మిల. కుమారుడి పెళ్లి కదా, అన్నకు చెప్పడానికి వచ్చానని అన్నారు షర్మిల. ఇతర రాజకీయ పరమైన అంశాలేమీ మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారి మనవడి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ లో షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు షర్మిల. కాంగ్రెస్ పెద్దల్ని కలవనున్నారు. రేపే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ పెట్టిన తర్వాత జగన్ ను షర్మిల కలవటం ఇదే ఫస్ట్ టైం. 10 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బీజేపీ లేని రాష్ట్రాల్లోనూ అభివృద్ధికి సహకరిస్తున్నామని చెప్పారు. లక్షద్వీప్, కేరళలో పర్యటించారు మోదీ. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయలేదని, తమ పార్టీలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నాయని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే భారత కూటమి జీర్ణించుకోలేకపోతోందన్నారు ప్రధాని మోదీ. కూటమి మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉందని మండిపడ్డారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని చిన్నచూపు చూశాయన్నారు. ఆలయాలు, పండుగల్ని దోపిడీకి మాధ్యమాలుగా మార్చుకున్నారని విమర్శించారు. కేరళలోని త్రిశూర్లో రోడ్ షో నిర్వహించిన మోదీపై పూల వర్షం కురిపించారు ప్రజలు. लेफ्ट और कांग्रेस पक्ष और विपक्ष का ढोंग रचते रहे, जबकि ये हमेशा से एक ही थे। ये सिर्फ नाम के लिए दो पार्टियां हैं। केरला में करप्शन हो, क्राइम हो या परिवारवाद, ये दोनों सब कुछ मिलकर के करते हैं। अब इंडी गठबंधन बनाकर इन्होंने घोषणा कर दी। इनकी विचारधारा और इनकी नीतियों में कोई अंतर नहीं है। अब केरला की जनता को भी साफ पता चला है। 10 ఏళ్లలో మహిళల జీవితాల్ని సులభతరం చేసేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 11 కోట్ల కుటుంబాలకు నీళ్లు అందించామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇండియా కూటమి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. विकसित भारत की बात कर रहे हैं तो उसमें नारी शक्ति को हम एक सशक्त फोर्स बनाना चाहते हैं। इसलिए आने वाले समय में हमारी माताओं, बहनों, बेटियों के लिए अवसर ही अवसर आने वाले हैं। 15,000 महिला सेल्फ हेल्प ग्रुप को ड्रोन मिलेंगे, क्योंकि आपके पास है మోదీ యుడే గ్యారంటీ. అంతకుముందు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. కవరత్తిలో 1156 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ల్యాప్టాప్లు, సైకిళ్లు, కిసాన్ కార్డులు పంపిణీ చేశారు ప్రధాని మోదీ. లక్షద్వీప్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు మోదీ. గత ప్రభుత్వాలు దేశ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం తమ పార్టీల అభివృద్ధి కోసమే పనిచేశాయని విమర్శించారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం దేశ సరిహద్దు రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుందన్నారు మోదీ. సముద్రాల్లోని దీవులను అభివృద్ధి చేశామన్నారు ప్రధాని మోదీ. That's all for now. Stay tuned.